రక్తం ఏరులై పారాలా, తలకాయలు పగలాలా, మనుషుల జీవితాలతో చెలగాటమాడుకోవాలి. పోలీస్ స్టేషన్లు, కేసులు, ఆసుపత్రుల చుట్టూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగాలనుకుంటా. ఒకళ్ళు తలకాయలు పగలగొట్టుకుంటే ఇంకొకళ్ళు కోర్టుల చుట్టూ తిరగాలనుకుంటా. రాబోయే రోజులు ఇక అదే ఉంటుందనుకుంటా. ఇప్పుడు కాదు, రాబోయే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసే సంఘటనలు అయితే పతాక స్థాయికి చేరుతున్నాయి. మిథున్ రెడ్డి మీద తాజాగా జరిగినటువంటి దాడి ఏదైతే మిథున్ రెడ్డి అక్కడ పొంగనూరుకి వెళ్తే తన నియోజకవర్గానికి తను వెళ్ళాడు. అక్కడ మాజీ ఎంపీ మీద దాడి జరిగిందని చెప్పి తెలిసి వెళ్తే అతని మీద దాడికి పాల్పడ్డారు. అతని వాహనం ధ్వంసం చేశారు. అతని ఇంటి మీద అతని ఉన్నటువంటి ప్రదేశం మీదకి రాళ్ళు విసరడం లాంటి సంఘటనలు చోటు చేసుకుని ఆ రాళ్ళు విసిరిన సంఘటనలకి మళ్ళీ వాళ్ళు రివర్స్లో రాళ్ళు వేస్తే అదిగో రాళ్ళు వేసారు చూసారా అని చెప్పేటటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇప్పుడు చంద్రబాబు గారిని పొంగనూరుకి రానియలేదు అంటే రానియకుండా వెళ్ళలేరు. ఆ రోజున ఈ రూట్ కాదు ఈ రూట్ వెళ్ళమన్నందుకే చంద్రబాబుని రానీరా అన్నటువంటిది అంతరచ్చ నడిచింది. అదే పెద్దిరెడ్డిని కానీ మిథున్ రెడ్డిని కానీ ఖచ్చితంగా వాళ్ళ యాక్టివిటీ గురించి తప్పని నేను మాట్లాడా, ఎక్కడ ఓపెన్ చెప్పలేదు. బట్ వాళ్ళ ఊరికి, వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళని ఎలనివ్వరనే హక్కు ఎవరిచ్చారు? అదే సందర్భంలో మొన్న ఇంకొక అమర్నాథ్ రెడ్డి ఎవరో ఎమ్మెల్యేని కూడా అంతే కదా, నువ్వు నీ నియోజకవర్గానికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అడ్డం తిరగడం ఏంటి? అదే అప్పుడు ఆ లెక్కనైతే క్రిందసారి 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం తరపున గెలిచిన వాళ్ళు ఎవరన్నా నువ్వు నియోజకవర్గంలో తిరగడానికి వీల్లేదని, లేకపోతే వెళ్ళడానికి వీల్లేదని దాడులు చేసిన సందర్భం ఏమైనా ఉందా? క్రమంగా ప్రజాస్వామ్యాన్ని చంపేసుకుని దాడుల సంస్కృతి వైపుకి పతాక స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇది మంచిదో కాదో ఇప్పటికైనా ఆలోచించుకోకపోతే అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉంటాయి.